ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, ఆయనకు మహిమయు ప్రభావమును యుగయుగములో కలుగును గాక. ఆమేన్. నిజమే, దేవుడు యుగయుగాలు కీర్తించబడుతున్న, ఆరాధించబడుతున్న, మహిమపరచబడుతున్న దేవుడు. మనలను ప్రేమించుచు ఆయన రక్తం వలన మనలను విడిపించిన వానికి మనము నిత్యము కూడా స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించాలి. దేవుడు మిమ్మల్ని నిత్యము కాపాడుతూ ఉన్నాడు, క్షేమాన్నిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో ఆయన తోడై ఉండి మిమ్మలను విడిపిస్తూ ఉన్నాడు. అటు భౌతికంగా, ఆధ్యాత్మికంగా మీరు దీవించబడుతున్నారు, వాస్తవమే. కానీ దేవుడు స్తుతించబడ్డానికి గల ఏకైక కారణం, ఆయన మిమ్మలను ప్రేమిస్తూ తన రక్తం వల్ల మీకు విడుదలనిచ్చాడు. క్రైస్ట్ హ్యాస్ షెడ్ హిస్ బ్లడ్ అండ్ డెలివర్డ్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ సిన్స్. మీ పాపముల నుండి మిమ్మలను క్రీస్తు విడిపించి మీకు జయాన్నిచ్చాడు. కాబట్టి యుగయుగములు ఆయనకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కనికరం గల మా యేసయ్య, మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. మీ స్వరక్తము ద్వారా మమ్మలను మీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఈరోజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మేమందరం కూడా మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే మీరు మమ్మలను ప్రేమించారు, మీ రక్తం వల్ల మమ్మలను విడిపించారు, మమ్మలను మీ స్వాస్థ్యంగా చేసుకున్నారు. దేవా, మా ప్రియులను ప్రత్యేక రీతిలో దర్శించండి. వారు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు వర్ధిల్లింపు చేయండి. ప్రతి చోట విజయాన్ని మీరు కలుగు చేయండి. గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు, వారి కొరకై దాచించిన మేలును మీరు వారికి అనుగ్రహించి కృపతో బలపరిచి నడిపించమని మీ సన్నిధికి ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.